మొన్న పాకీజా గారు కానీ మొన్న ఈవెంట్లో ఒక అతను వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఇస్తా అన్నారు. ఏంటి ఇంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడి నుంచి బిల్డ్ అయింది మీకు? టు బి ఆనెస్ట్, ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఐ హ్యావ్ 2023 నో బెట్టింగ్ యాప్స్ కోసం నేను ఐ గేవ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పేసుకొని దే స్టార్టెడ్. అండ్ ఐ థింక్ ఒక అమ్మాయి ఉంది 2023 అగైన్ స్టార్టింగ్లో. ఆ అమ్మాయి ముగ్గురు అక్క చెల్లెలు, షీఈస్ ది బ్రిలియంట్ చైల్డ్, బట్ ఫాదర్ హాస్పిటల్లో ఒక వార్డనే అంతే. సో వాళ్ళకి అంత డబ్బు లేదు అమ్మాయిని ఇంకా చదివించాలని చెప్పేసుకొని ఐ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అండ్ దాంతోపాటు తనకు ల్యాప్టాప్ కూడా ఇచ్చాను. ఓకే, ఏంటి ఇది మనము చేస్తే 10 మందికి తెలుస్తుంది. పీపుల్సే కాంటెంట్ మనం బయటకు చూపిస్తున్నాము. నిజం చెప్పండి, ఈరోజు మేము ఇంటికి వెళ్తే మా పక్కింట్లో ఏం జరుగుతుంది మనకు తెలుసా? ఓకే సరే, ఇప్పుడు మన అందరి మనసులో ఏం నడుస్తుంది మనకు తెలుసా? ఓకే, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో బహుశా వాళ్ళ మొహాన్ని చూపించుకోకుండా వాళ్ళ మనుషుల్ని పంచుకోకుండా ఒక్క ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టేసి నన్ను నమ్మి అమ్మ ఇది చేయగలుగుతావా నువ్వు అంటే, బహుశా నా చేతిలో అది నేను స్తోమత స్థాయి పరంగా సమయం పరంగా ఒకవేళ చేయగలిగితే దేవుడు ఆశీస్సులు ఉంటే, యూ టెల్ మీ, ఎమ్ ఐ నాట్ ఒక మానత్వానికి ఉండే బాధ్యత నేను నిర్వహించట్లేదా? ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. పైన ఉన్నోడు చేపిస్తాడు అందరితో, అహంకారం నాకు వద్దు. కానీ మనిషిలాగా బతికితే ఏం సంపాదించుకున్నావు అంటే, నేను మనిషిని గెలుచుకున్నాను అన్నట్టు నేను చెప్పాలనుకుంటున్నాను. నా చివరి క్షణంలో నేను ఊపిరి ఆగేటప్పటికి ప్రశాంతంగా పోయానంటే ఆ రోజు నేను మనసులో అనుకుంటాను, నేను ఎవరిని సంపాదించుకున్నాను, నేను మనుషుల్ని సంపాదించుకున్నాను అంతే. సూపర్.